నువ్వు దేవుని బిడ్డగా అవ్వాలంటే ఏంటో తెలుసా? మొట్టమొదటి లక్షణం నీకు ఉండాల్సింది ఏంటో తెలుసా? దేవుడంటే భయపడాలి. దేవుడంటే భయపడాలి. దేవుని వాక్యం అంటే వణుకుతూ ఉండాలి. పొద్దునే లేవగానే ఫస్ట్ చేయాల్సింది ఏంటో తెలుసా? దేవుని వాక్యం ముందు పెట్టుకోవాలి. వసన దేవుని వాక్యం ఏం చెప్తుందో చదువుకోవాలి జాగ్రత్తగా. ప్రభువా నువ్వేంటి, నువ్వెవరు, నేను నిన్ను ప్రేమిస్తాను ప్రభువా, నువ్వే నాకు సమస్తం ప్రభువా, నేను బ్రతుకుతుందే నీకోసం ప్రభువా, నేనేమై ఉన్నానో మొత్తం నువ్వే ప్రభువా అని ఎవరైతే తన పాదాల దగ్గర, దేవుని పాదాల దగ్గర కూర్చుంటారో అట్లాంటి ఉమెనే గాడ్లీ ఉమెన్, అట్లాంటి ఉమెనే గుణవతి అయిన భార్య అవుతుంది. గుర్తుపెట్టుకోండి, ఇది నేను చెప్తున్నాను, ఇది చాలా ఇంపార్టెంట్ మెసేజ్. మీరు ప్రతి ఒక్కరూ మీరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. నా హార్ట్లో ఉన్నటువంటిదంతా కూడా నాకే అనిపించింది. ఇదేంటి అసలు ఇంత దేవుని వాక్యం ఇంత గొప్పగా మాట్లాడుతుంది, అసలు ఉమెన్కి ఆమె పొటెన్షియల్ ఏంటో కూడా తెలియదే, ఆమెకి ఎంత పవర్ దేవుడిచ్చాడో కూడా ఆమె తెలియదే, మరి ఎప్పుడు తెలుసుకుంటుంది అని నాకు అనిపించింది అనమాట ఈ వాక్యం చదువుతున్నప్పుడు.